నీళ్ల మీద తేలియాడే ఇటుకలతో కట్టిన గుడి వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ? లేదా ఇవాల్టి టెక్నాలజీకే సవాలు విసిరేలా 800 ఏళ్ల కిందటే భూకంపాల్ని తట్టుకునేలా కట్టిన ఒక కట్టడం? ఇవేవీ సైన్స్ ఫిక్షన్ కథలు కాదండి. ఇవి మన చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్రనే మలుపు తిప్పిన ఒక గొప్ప రాజవంశం మనకిచ్చిన వారసత్వం. వారే కాకతీయులు. మరి ఈరోజు మనం వాళ్ల వాస్తుశిల్ప ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేద్దాం. వాళ్ల అద్భుతమైన దేవాలయాల నిర్మాణ రహస్యాలను ఛేదిద్దాం. సరే, ఒక గుడిని చూడగానే అది కాకతీయుల కట్టడమే అని ఎలా చెప్పగలం? ఇదేదో చరిత్రకారులకు మాత్రమే తెలిసిన విషయం అనుకోకండి. ఇది రాళ్లలో దాగి ఉన్న ఒక సీక్రెట్ కోడ్ను కనుక్కోవడం లాంటిది. ఆ సమాధానం వాళ్ల యునీక్ ఆర్కిటెక్చరల్ డిఎన్ఏలోనే ఉంది. అవును, వాళ్లు కట్టిన ప్రతీ కట్టడంలో వాళ్లకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ వదిలి వెళ్లారు. పదండి, ఆ స్టైలేంటో కలిసి తెలుసుకుందాం. దీన్ని ఒక బిల్డింగ్ యొక్క డిఎన్ఏ లాగా అనుకోవచ్చు. మన డిఎన్ఏ మనల్ని ఎలా యునీక్గా నిలబెడుతుందో, అలాగే కాకతీయులు తమ గుడులను మిగతా వాటికన్నా భిన్నంగా కట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఫాలో అయ్యారు. వాళ్ళకి బేసిక్స్ పశ్చిమ చాళుక్యుల నుంచి వచ్చిండొచ్చు, కానీ వాళ్ళు రాళ్లతో ఒక కొత్త కవిత్వం రాశారన్నమాట. ఎవ్వరూ కాపీ కొట్టలేని, చూడగానే ఇది వాళ్లదే అని చెప్పగలిగే ఒక అద్భుతమైన శైలిని సృష్టించారు. ఈ త్రికూటాలయం అనే కాన్సెప్ట్ కేవలం డిజైన్ కోసం చేసింది కాదు. అది ఒక పొలిటికల్ అండ్ సోషల్ స్టేట్మెంట్. శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ ముగ్గురిని ఒకే ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం ద్వారా కాకతీయులు కేవలం గుడిని కట్టలేదు, అప్పట్లో ఉన్న వేర్వేరు హిందూ వర్గాల మధ్య సఖ్యతను పెంచారు. ఇది రాతిలో చెక్కిన మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాదండోయ్, కొన్ని చోట్ల పంచకూట ఆలయాలను కూడా కట్టారు. అంటే వినాయకుడు, దుర్గమాతను కూడా చేర్చి ఒక సమైక్య దైవత్వాన్ని చూపించారు. ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ డిటెక్టివ్స్లా మారుదాం. ఈ స్లైడ్ను చూడండి. మొదటగా మనల్ని లోపలికి ఆహ్వానిస్తున్నట్టు ఉండే ఆ అద్భుతమైన ముఖద్వారాలు, వీటినే తోరణాలు అంటారు. ఆ తర్వాత గుడికి ఆ రాజసాన్ని ఇచ్చే ఎత్తైన పీఠం. ఇక ఆ స్తంభాలున్నాయే, అవి కేవలం బరువు మోయడానికి కాదు, అవి అద్భుతమైన శిల్పాలతో నిండిన కాన్వాసులు. ఆ తర్వాత మనకు కనిపించేది ఆ నిశ్శబ్ద కావలిదారు, నునుపైన నల్లరాతి నంది విగ్రహం. ఇది కాకతీయ కళకు ఒక స్పెషల్ స్టాంప్ లాంటిది. వీటిలో ప్రతిదీ ఒక క్లూ అన్నమాట, కాకతీయ పజిల్లో ఒక ముక్క. సరే, ఇప్పటిదాకా థియరీ చూశాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మన మొదటి కేస్ స్టడీ త్రికూటాలయం కాన్సెప్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి. ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న కాకతీయ వాస్తుశిల్ప డిఎన్ఏ దాని పూర్తి వైభవంతో మనకు కనపడుతుంది. క్రీస్తు శకం 1163వ సంవత్సరం కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు ఒక సంకల్పం తీసుకున్నాడు. తను కట్టబోయే ఆలయం కేవలం పూజలకే కాదు, తన శక్తికి, భక్తికి కూడా ప్రతీకగా నిలవాలని అనుకున్నాడు. అందుకే దానికి రుద్రేశ్వర ఆలయం అని పేరు పెట్టాడు. కాని చరిత్రలో అది 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందింది. కాకతీయుల ఇంజనీరింగ్కి, మత సామరస్యానికి ఒక శాశ్వత స్మారక చిహ్నంగా నిలిచిపోయింది. జాగ్రత్తగా చూస్తే ప్రతి వివరంలోనూ కాకతీయ డిఎన్ఏ కనిపిస్తోంది. రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కోసం 3 గర్భగుడులు. ఇది మనమిందాక మాట్లాడుకున్న త్రికూటాలయానికి ఒక టెక్స్ట్ బుక్ ఉదాహరణ. చాళుక్యుల ప్రభావం అక్కడక్కడ కనిపించినా కాకతీయుల ముద్ర మాత్రం స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ అద్భుతమైన నల్లరాతి నంది విగ్రహంలో వాళ్ల ఆర్ట్వర్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది కాకతీయ వాస్తుశిల్పంపై ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. 1000 స్తంభాల గుడి ఒక మాస్టర్ క్లాస్ అయితే, ఇప్పుడు మనం చూడబోయేది ఒక మాస్టర్ పీస్, ఒక కళాఖండం. మనమిప్పుడు ప్రయాణించబోయేది రామప్ప దేవాలయానికి. కాకతీయ కళకి, శిల్పకళకి ఇది పరాకాష్ట. ఎంత గొప్పదంటే దక్కన్ పీఠభూమిలోని మిగతా అన్ని దేవాలయాలను మించిపోయేంతటి అద్భుతమైన నిర్మాణమిది. క్రీస్తు శకం 1213లో గణపతిదేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడి ఆధ్వర్యంలో ఈ గుడి కట్టారు. అయితే ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముందండి. సాధారణంగా గుడులకి రాజుల పేర్లో, దేవుళ్ల పేర్లో పెడతారు. కాని ఈ గుడి దాన్ని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరుమీదే ఫేమస్ అయింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కాకతీయ రాజ్యంలో కళాకారులకు ఎంత గౌరవం ఉండేదో. ఇది కేవలం దైవత్వాన్ని మాత్రమే కాదు, మనిషిలోని ప్రతిభను కూడా గౌరవించే ఆలయం. ఒకవేళ నా మాటలు నమ్మకపోతే ప్రముఖ చరిత్రకారుడు యజ్ఞాని ఏమన్నారో వినండి. ఆయన దక్కన్ పీఠభూమిలోని ఆలయాలన్నింటినీ అధ్యయనం చేశాక ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మాట అన్నారు. దక్కన్ దేవాలయాలకే మకుటం.
ఆ ఒక్క వాక్యం చాలు చరిత్రలో రామప్ప దేవాలయం యొక్క స్థానమేంటో చెప్పడానికి. రామప్ప ఆలయంలోకి అడుగుపెట్టగానే మనము అద్భుతమైన శిల్పకళా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ప్రతి స్తంభం, ప్రతి గోడ పురాణగాథలను మనకు చెబుతున్నట్టు అనిపిస్తుంది. సజీవంగా ఉన్నాయా అన్నట్టుండే ఆ నాగినీల విగ్రహాలను చూడండి. అద్భుతమైన నృత్యభంగిమల్లో ఉన్న ఆ మదనికలు అంటే అప్సరసల శిల్పాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వారు నాట్యం చేసిన సంగీతం మనక్కూడా వినిపిస్తుందేమో అనిపిస్తుంది. రామాయణ, మహాభారత ఘట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అణువులోనూ ఒక కథ కనిపిస్తుంది. ఇది రాయి కాదు, 3D రూపంలో ఉన్న కవిత్వం. ఇక్కడే అసలు కథ ఇంకా ఆసక్తికరంగా మారుతోంది. ఈ శిల్పాల్లోని నృత్య భంగిమలు కేవలం శిల్పీ ఊహలు కాదు, అవి జాయపసేనాని రచించిన నృత్యరత్నావళి అనే శాస్త్రీయ నృత్య గ్రంథానికి ప్రతిబింబాలు. అంటే ఆ పుస్తకంలో వర్ణించిన ప్రతి భంగిమను శిల్పి ఇక్కడ రాతి రూపంలో మన కళ్ల ముందు పెట్టాడు. ఇది కళకి, పాండిత్యానికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ లాంటిది. భారత చరిత్రలోనే ఇది చాలా అరుదైన విషయం. కాని రామప్ప గొప్పతనం కేవలం దాని శిల్పకళకే పరిమితం కాదు. ఇది ఇంజనీరింగ్లో కూడా ఒక అద్భుతం. ఆ సున్నితమైన శిల్పాల వెనుక నమ్మశక్యం కాని టెక్నాలజీ దాగి ఉంది. పదండి, ఇప్పుడు కాకతీయ వాస్తుశిల్పుల సైంటిఫిక్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఆలయ గోపురం దాని బరువుకే కూలిపోకుండా కట్టడమెలా? దీనికి కాకతీయ ఇంజనీర్లు కనిపెట్టిన పరిష్కారం వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళేకంగా నీటిలో తేలే ఇటుకలను తయారుచేశారు. అవును, మీరు విన్నది నిజమే. ఆలయ విమానం అంటే గోపురం నిర్మాణంలో వాడిన ఈ తేలికపాటి ఇటుకలు మెటీరియల్ సైన్స్లో వాళ్లకి ఎంతటి పట్టు ఉందో చెప్పడానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. వాళ్ల ఆవిష్కరణలు అక్కడతో ఆగలేదు. రామప్ప గుడిని భూకంపాలు కూడా తట్టుకునేలా కట్టారు. దీనికోసం వాళ్లు శాండ్ బాక్స్ టెక్నాలజీ అనే ఒక బ్రిలియంట్ టెక్నిక్ వాడారు. ఎలాగంటే పునాదుల కోసం లోతైన గొయ్య తీసి దాని ఇసుకతో నింపారు. దీనివల్ల భూమి కంపించినప్పుడు ఆ ఇసుక ఒక షాక్ అబ్జార్బర్లాగా పనిచేసి పైనున్న కట్టడాన్ని కాపాడుతుంది. ఆలోచించండి, 100 ఏళ్ల క్రితమే ఇంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ. రామప్ప దేవాలయం కేవలం గడిచిపోయిన చరిత్రకు గుర్తు కాదు, అదొక సజీవ వారసత్వం. దాని ప్రాముఖ్యత ఆ గుడి గోడలను దాటి ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వినిపిస్తోంది. మరిప్పుడు ఈ ఆలయానికున్న ప్రపంచ ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. 39. ఈ నంబర్కి ఒక ప్రత్యేకత ఉంది. రామప్ప దేవాలయం చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఈ సంఖ్య భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఈ ఆలయం యొక్క స్థానాన్ని సూచిస్తుంది. 2021 జులై నెలలో రామప్ప దేవాలయానికి ఎప్పటినుంచో రావలసిన ఒక గొప్ప గుర్తింపు లభించింది. తెలుగు రాష్ట్రాల నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన మొట్టమొదటి కట్టడంగా నిలిచింది. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి గర్వకారణం. మన పూర్వీకుల కళాప్రతిభకు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి లభించిన ప్రపంచస్థాయి గౌరవమిది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రయాణాన్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. కాకతీయుల సిగ్నేచర్ స్టైల్ అయిన త్రికూటాలయానికి 1000 స్తంభాల గుడి ఒక అద్భుతమైన ఉదాహరణ. అదే రామప్ప దేవాలయమైతే శిల్పకళలోనూ ఇంజనీరింగ్లోనూ వాళ్ల ప్రతిభను శిఖరస్థాయికి తీసుకెళ్ళింది. రెండూ దేవాలయాలు ఒకే వాస్తుశిల్ప మేధస్సు యొక్క 2 విభిన్న రూపాలు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఇంతటి గొప్ప వారసత్వాన్ని కాపాడటంలో మన పాత్ర ఏమిటి? ఈ దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు. అవి మన కథలు, మన సంప్రదాయాలు, మన గుర్తింపుకు నిధులు. ఈ వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం కాపాడే బాధ్యత మనందరిపైనా ఉంది. మనం ఈ అద్భుతమైన వారసత్వానికి ఎలా సంరక్షకులుగా ఉండగలమో ఆలోచిద్దాం. కాకతీయుల మేధస్సు రాబోయే శతాబ్దాల వరకు